నా పేరు భాస్కర్ అండి. నేను కర్నూలు. లాస్ట్ మంత్ May 24న నా భార్య డెలివరీ అయింది విత్ మెడికవర్ హాస్పిటల్ ఇన్ కర్నూలు న్యూ బస్ స్టాండ్. బేబీ ఇక్కడ డెలివరీ అయిన తర్వాత అంటే ప్రీ మెచ్యూర్ బేబీ, నా భార్య 34 వీక్స్ని డెలివరీ కావడం వల్ల బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. అందువల్ల సింధూర మేడం గారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ లాస్ట్ మంత్ 24 నుంచి బేబీని మేడం చాలా కేర్ తీసుకొని, అంటే ప్రతిదీ ట్రీట్మెంట్ కానీ అబ్జర్వేషన్ కానీ NICలో ఉంచి ట్రీట్మెంటు అండ్ బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా స్టార్టింగ్ లేకపోతే అండ్ నార్మల్ మిషన్స్ పైన నార్మల్గా ట్రీట్మెంట్ ఇచ్చి టుడే స్టిల్ను బేబీని నాకైతే సేఫ్ సైడ్గా అందించడం చేస్తున్నారు. టుడే ఈజ్ లాస్ట్ డే, డిశ్చార్జ్ అవుతున్నాము. ఇక నిజంగా మేడం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ హాస్పిటల్ స్టాఫ్ కానీ నర్స్ కానీ ఇక్కడ ఉండే క్లీనింగ్ పర్సన్స్ కానీ హాస్పిటల్ పరంగా అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. బట్ నిజంగా స్పెషల్ థ్యాంక్స్ టు సింధూర మేడం, ఎందుకంటే టుడే నేను ఈ విధంగా హ్యాపీగా డిశ్చార్జ్ అవుతున్నా అంటే మేడం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లేనండి. కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకొని బేబీ విషయంలో కానీ ఇన్ కేస్ మదర్ విషయంలో కానీ హాస్పిటల్ పరంగా కొద్దిగా నాకైతే బెస్ట్ అందించారు అందరూ. ఎస్పెషల్ థ్యాంక్స్ టు సింధూర మేడం, ఎందుకంటే బేబీ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. బేబీ ఫీడింగ్ తీసుకునే విషయంలో కానీ అండ్ ఆక్సిజన్ తీసుకునే విషయంలో కానీ మినిట్ అండ్ హవర్ నాకు ఇంటిమేట్ చేస్తూ ఇలా ఉంది, బేబీ సిచ్యువేషన్ ఇలా ఉంది, నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా తీసుకుంటే బేబీ త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ ఎట్లా ఉందంటే బేబీని బయటికి తెచ్చినప్పుడు చాలా ఇబ్బందితో ఉంది. బేబీ వెయిట్ కూడా చాలా తక్కువతో పుట్టింది, బిలో 1.5 kgs అండి. అటువంటి బేబీని మేడం ట్రీట్మెంట్ చేస్తూ డే బై డే నాకు ప్రతిదీ ఇంటిమేషన్ ఇస్తూ ఇలా డైలీ ఇలా రికవర్ అవుతున్నారు. బీపీ పరంగా కానీ CBC పరంగా బ్లడ్ పరంగా కానీ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రతిదీ మేడం మినిట్ టు మినిట్ హవర్ టు హవర్ నాకు బాగా ట్రీట్మెంట్ చేస్తూ నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను నిజంగా మేడంకి అయితే నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను.